హలో వాళ్ళందరికీ. ఈ వీడియో నేను ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే, ఐ వాంట్ టు షేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీసెంట్ ఎక్స్‌పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్. అది ఏంటంటే, రాజమౌళి గారు రికమెండ్ చేసిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' అనే మూవీ గురించి. సో, ఆయన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పెట్టారనమాట. హార్ట్ వార్మింగ్ అండ్ రిప్ టిక్లింగ్ హ్యూమర్ అని చెప్పేసి. ఏంటబ్బా అని చెప్పి అంత ఒక రాజమౌళి అనే నేను ఎందుకు తీశానంటే ఇక్కడ, చాలామంది రికమెండ్ చేస్తుంటారు మూవీస్. రాజమౌళి ఈజ్ అ పర్సన్ హూ మేడ్ వరల్డ్ టు లుక్ వాట్ ఈస్ ఇండియన్ సినిమా అండ్ వాట్ ఈస్ తెలుగు సినిమా. అలాంటి వ్యక్తి రికమెండ్ చేసిన మూవీ అని చెప్పేసి. అండ్ ఆల్సో హీ విష్డ్ ద డైరెక్టర్ దట్ బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అని చెప్పి రాశారు. అంత బెస్ట్ ఏముందబ్బా అని చెప్పి మూవీలోనే అని చెప్పి చూద్దామని చూసాను. సో, లిటరలీ నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, సో ఇప్పుడు ఒక గ్రాఫ్ తీసుకుంటే, సో ఇలా నవ్వుతావు. ఎంత నవ్వావో అంతే మళ్ళీ ఏడుస్తావు. మళ్ళీ అలా నవ్వుతావు, మళ్ళీ ఏడుస్తావు. సో, లైక్ అప్స్ అండ్ డౌన్స్, లైక్ ఎవ్రీ ఎమోషన్ అనమాట. లైక్ హ్యూమర్ కానీ వాటెవర్ లైక్ ప్రతి క్యారెక్టర్ ఏ ఫేజ్‌లో ఎలా ఎళ్తుందనేది అని చెప్పేసి, ప్రతి క్యారెక్టర్ యొక్క ఎమోషను యూ విల్ బి ఫీలింగ్ ఇట్ అనమాట. పీక్ హ్యూమర్ ఉంటది ఒక దగ్గర లైక్ వెరీ, వెరీ సాడ్ పాయింట్, అబ్బా! ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పేసి ఉంటది. సో, కొన్ని అయితే అవి ఎలా ఉంటాయంటే, కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే అసలు అన్‌ప్రెడిక్టబుల్ అనమాట. ఏంటి ఇలా జరిగిందని చెప్పి ఆ అన్‌ప్రెడిక్టబుల్ సీన్స్ కొన్ని నవ్వుతాము, కొన్ని ఏడుస్తావు. సో, ఒక బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటంటే, సో ఇఫ్ యూ కెన్ ట్రావెల్ త్రూ ఏ క్యారెక్టర్ అనేది నా వరకు ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఒక క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుంది, ఒక క్యారెక్టర్‌లో ఏ ఎమోషన్స్ రన్ అవుతున్నాయో నీలో కూడా లైక్ నువ్వు కూడా అవి ఎక్స్‌పీరియన్స్ చేయగలిగితే, సో యూ ఆర్ రియల్లీ హ్యావింగ్ ఎ గుడ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్. లైక్ నీ వాల్యుబుల్ టైమ్‌ని ఒక మూవీకి స్పెండ్ చేస్తున్నావంటే, ఇర్రెస్పెక్టివ్ టు ఎంజాయ్‌మెంట్, ఇర్రెస్పెక్టివ్ టు అదర్ థింగ్స్ నువ్వు చేస్తున్నావంటే, సో యూ షుడ్ గెట్ సంథింగ్ లైక్ ఒక మంచి మెసేజ్ అవ్వచ్చు, లేకపోతే మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక స్టోరీ నరేట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు ట్రావెల్ త్రూ దట్ క్యారెక్టర్. అలా జరిగినప్పుడు యూ విల్ బి గెట్టింగ్ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, అది నాకు రాజమౌళి గారు చెప్పింది ఓకే. వర్త్ అన్నట్టు నాకు అనిపించింది. సో, వాటెవర్ ద టైమ్ ఐ స్పెంట్, ఏడ్చాను, నవ్వాను. సో, యూజువల్లీ లైక్ పీపుల్ సే దట్ లైక్ మెన్ డోంట్ క్రై, మెన్ డోంట్ డూ ఆల్ దిస్ స్టఫ్ అని చెప్పి. సో, నేనైతే ఎంత ఏడుస్తానంటే అంత ఏడుస్తాను. నేను రీసెంట్ టైమ్‌లో ఒక మూవీ కోసం అంత ఏడ్చిందంటే, లైక్ దట్ ఈస్ ఫర్ లైక్ 'టూరిస్ట్ ఫ్యామిలీ'. సో, ఐ విల్ జస్ట్ అటాచ్ లైక్ హౌ ఐ క్రైడ్ అని చెప్పేసి లాస్ట్‌లో నేను ఈ వీడియోకి అటాచ్ చేస్తాను. సో, యూ ప్లీజ్ డోంట్ లాఫ్ ఎట్ దట్ బికాజ్ ఐ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్‌పీరియన్స్, మై హ్యాపీనెస్. నేను ఆ వీడియోకి నేను మూవీ గురించి అసలు ఏం మాట్లాడుకోవట్లేదు, ఆ స్టోరీ గురించి. సో, ఎందుకంటే యూ హ్యావ్ టు ఎక్స్‌పీరియన్స్ టు దట్ స్టోరీ. యూ హ్యావ్ టు ఎక్స్‌పీరియన్స్. సో, నేనైతే ఈ స్టోరీ గురించి ఏం చెప్పను. ఎందుకంటే మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. టూరిస్ట్ ఫ్యామిలీ అంటే నేను అనుకున్నదైతే, టూరిస్ట్ ఫ్యామిలీ ఒక దగ్గరికొచ్చారు. వాట్ ఆర్ దర్ ఎక్స్‌పీరియన్సెస్ అని చెప్పి నేను అనుకున్నా. బట్ వాట్ యూ ఎక్స్‌పీరియన్స్ లైక్ ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ. టూరిస్ట్ ఈజ్ లైక్ టూరిస్ట్. లైక్ అసల టూరిస్ట్ ఫ్యామిలీని ఎలా పెట్టాలనిపించిందో నాకు అర్థం కాలేదు ఈ సినిమాకి. లైక్ ఇంకా మంచి పేరు పెట్టచ్చో లేదో తెలీదు. బట్ యాప్ట్ టైటిల్ అయితే కాదు నా వరకు. బట్ మూవీ అయితే మాత్రం మూవీ అయితే ఐ ఎంజాయ్డ్ థరోలీ అనమాట. ప్రతి పీస్, ప్రతి పార్ట్, ప్రతి సీన్ కూడా నేను ఎంజాయ్ చేశాను. ఎంత నవ్వుకున్నానో అంత ఏడ్చాను. లైక్ లాస్ట్‌లో అయితే లైక్ నా ఏడుపు ఎలా ఉంటదంటే, యూ విల్ ఎక్స్‌పీరియన్స్ దట్. ఒక పక్క నవ్వు ఉంటది, ఒక పక్క ఏడుపు ఉంటది. సో, లైక్ 2 మిక్స్ అయ్యి ఉంటాయన్నమాట. సో, అంత మంచిగా తీశాడు డైరెక్టర్. సో, ఐ విష్ లైక్ ఇలాంటి మూవీస్ రావాలని కాదు సినిమా లైక్ మార్కెట్‌లోకి. సో, ఐ విష్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ షుడ్ బి ఇన్ ద సొసైటీ. ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి సొసైటీలో ఉంటే, లైక్ మనకి చూడండి, పాపిచ్చరాయు అంటారు కదా! సో, పాపాత్మలే ఎక్కువ కాలం ఉంటారు లైక్ లోకంలో. బట్ ఇలాంటి క్యారెక్టర్స్ లైక్ మన జీవితంలో ఉంటే దట్ విల్ బి లైక్ ఆ ఎమోషన్ నాకు చాలా బా అనిపించిందనమాట. లైక్ ఇలాంటి పీపుల్ కదా కావాలి సొసైటీకి అని చెప్పి నాకు అనిపించిందనమాట. సో, పార్ట్స్‌గా అవుతుంది. అది నేను స్నాప్ క్యామ్‌లో రికార్డ్ చేస్తున్నా. సో, ప్లీజ్ కైండ్లీ అడ్జస్ట్ ఫర్ దట్. సో, ఇదంతా మళ్ళీ అటాచ్ చేసి లైక్ లాస్ట్‌లో అది పెట్టి, నాకు 'టూరిస్ట్ ఫ్యామిలీ' సాంగ్స్ అంతా ఏవి నోటబుల్‌గా అనిపించలేదు కానీ, బట్ ఆ సిట్యుయేషన్‌కి చాలా మంచి సాంగ్స్ అయితే మాత్రం అనిపించింది నాకైతే. సో, హోప్ యూ హ్యావ్ టేకెన్ టైమ్ టు
సో ఇంత టైం తీసుకొని ఈ వీడియో అంతా చూసి ఖచ్చితంగా వెళ్ళి యూ విల్ బి రీవిజిటింగ్ అండ్ వాచింగ్ దట్ ఫిలిం అనుకుంటున్నాను. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లైక్ వీడియో చూసి మాత్రం అసలు ఎవరు నవ్వుకోకండి, బికాస్ దట్ ఈస్ మై ఎమోషన్ వాచింగ్ ఏ మూవీ. లైక్ ఐఎమ్ సో సెన్సిబుల్ అనమాట. సెన్సిబుల్ కాదు, ఐఎమ్ సో సెన్సిటివ్. సెన్సిబుల్ కూడా, సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ బోత్. సో ఐ వాచ్, ఐ ఎంజాయ్, దట్ ఈస్ హౌ ఐ ఫీల్ అండ్ ఐ ఎక్స్ప్రెస్. సో చూడండి, నవ్వాలంటే నవ్వేయండి, ఏడవాలంటే ఏడ్చండి, అంతే తప్ప లైక్ వీడియో అనుకుంటాడు పక్కనోడు ఏమైనా చూసి నవ్వుతున్నాడు అని కాదు. నీ ఎమోషన్ నీది. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లివ్ లైఫ్, రైట్? వాడేదో చెప్పాడు, వాడేదో అనుకుంటాడని చెప్పేసి నువ్వు ఇలా ఉండవు. లైక్ యూ హ్యావ్ టు బీ ఎక్స్ప్రెసివ్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అదే కదా, దట్ డిఫైన్స్ యూ వాట్ యు ఆర్. నువ్వు ఏదైతే నువ్వు అని తెలియాలంటే నువ్వు అలాగే ఉండాలి. వాడేదో అనుకుంటున్నాడని నువ్వు అలా అనుకుంటే సో దెన్ నువ్వేంటి? సో దట్ ఈస్ వాట్ లైక్ మూవీలో కూడా నాకు అలాగే అనిపించింది. సో వాడు తీసుకునే డెసిషన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ హీ స్టాండ్స్ అవుట్. దట్ మేక్స్ హిమ్ లైక్ వెరీ స్పెషల్ టు మీ. ఓకే, ఆ క్యారెక్టర్ మాత్రం నాకు చాలా 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 నచ్చింది. ఐ వాజ్ లైక్ వాకింగ్ త్రూ దట్ క్యారెక్టర్ త్రూ అవుట్ మూవీ అంతా కూడా లైక్ నాకు చాలా నచ్చింది అనమాట. హోప్ యూ విల్ బీ ఆల్సో లైకింగ్ ఇట్. థ్యాంక్ యూ ఈ వీడియోకి. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేయాలి, అంటే అలాంటి మంచి మంచి మూవీస్ వస్తే కనుక డెఫినెట్లీ ఐ విల్ బి రికమెండింగ్ పీపుల్ టు వాచ్ సచ్ కైండ్ ఆఫ్ మూవీస్. బై. వేడు దొరికే అసలు ప్రేమ మనిషి మనసు వెలిగి చూడు కోటి సుఖము కలతలే. ఓ మనిషి వెనక గుంపు వస్తుందంటే అందుకు కారణం డబ్బై ఉండాలి లేదా పవర్ అయి ఉండాలి. ఇవేవీ లేకపోయినా ఒకరి వెనక గుంపు వస్తుందంటే అందుకు కారణం ఆయన మనసు. నా ఇన్నేళ్ల జీవితంలో అంత గొప్ప మనసుని చూశాను. సంతోషంగా ఉంది.